మన్నవమ్మను సేవింతమురారే తల్లిని పూజింతమురారే. పదములు పన్నీట కడుగుదము శ్రీపదములు పన్నీట కడుగుదము మన హృదయము నంటిన మలినము తొలగల పదములు పన్నీట కడుగుదము శ్రీపదములు పన్నీట కడుగుదము మన హృదయము నంటిన మలినము తొలగల తనివి తీరా మనసారా జన్మకు సఫలత చేకూరా పూజింతమురారే మన్నవమ్మను సేవింతమురారే తల్లిని పూజింతమురారే. కరముల సుమహారము కూర్చి ఆ కంఠసీమను అలంకరించి కరముల సుమహారము కూర్చి ఆ కంఠసీమను అలంకరించి మాలలోని కుసుమాలే ఆ మాలలోని కుసుమాలే మన జీవితాల అర్పించి తరింతము తనివి తీరా మనసారా జన్మకు సఫలత చేకూరా పూజింతమురారే మన్నవమ్మను సేవింతమురారే తల్లిని పూజింతమురారే. పరిమళ గంధము పూసి కరముల గాజులు ముదమున తొడిగి పరిమళ గంధము పూసి ఆ కరముల గాజులు ముదమున తొడిగి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవి వాజమదేవాస్తాం విశ్వరూపాభ్యంతి సానో మంత్రేశమర్జుందః నథే నిర్వాగస్మాన్న ఉపసృష్టదైతో అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సాక్షాత్ శ్రీ మహాగణాధిపతి నమః. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాయ నమః. మన్నవరాజరాజేశ్వరి దేవి నమః. శ్రీ అనసూయాదేవి నమో నమః. సాక్షాత్ సవితృ సూర్యనారాయణ స్వామి దేవతాయై నమో నమః. ओम योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चंद्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति. नमस्कारं చేసుకోండి. ओम शुभाभ्यां शुभे शोभनमूर्ति महाविष्णुराग्नतमान सज्जब्रह्मणहदिव्राते श्वेतराकल्पे वैवस्वतमनमन्त्रे कलियुगे ब्रह्मवाचम्भूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणभागे श्रीशैलस्य वायव्यप्रदेशे सुब्रह्मण्येश्वर निलय अनुकोंడి. समस्त देवता ब्राह्मण हरिहर गुरुचर सन्नद्वासृत्मान व्यावहारिक चांद्रमानेन स्वस्ति श्री प्रभवादि षष्ठी संवत्सराणां विश्वावसुनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघ मासे शुक्लपक्षे सप्तम्यां रथसप्तम्यां वासरः वासरस्तु भानुवासर शुभासर नक्षत्र शुभ योगे शुभग्नयों विशेषणशिष्टायां शुभदितो श्रीमान् श्रीमदा गोत्रवस्य काश्यपस्य गोत्रवस्य वेंकटेश्वर स्वामिनामधेयस्य अलवेल मंगापद्मानामधेयस्य श्रीवत्स गोत्रवस्य सुब्रह्मण्येश्वर स्वामिनामधेयस्य वल्ली देवस्य नामधेयस्य श्रीवत्स गोत्रवस्य लक्ष्मी नामधेयस्य नागेश्वर नागांजनेय वेंकट नामधेयस्य वेंकटराजशेखर नामधेयस्य सूर्यमाधुरी नामधेयस्य हेमावती नामधेयस्य कार्तिक नामधेयस्य आत्रेय गोत्रवस्य बलरामेश्वर आत्रेय गोत्रवस्य श्रीनिवास नामधेयस्य नागमित्र नामधेयस्य नागदेवी श्यामला नामधेयस्य वेंकट साई षण्मुख भास्कर नामधेयस्य जोगुडमसल गोत्रवस्य मोहन नामधेयस्य गोत्रवस्य रहि नामधेयस्य इंदुमती नामधेयस्य साई प्रसाद नामधेयस्य कौंडिन्यस्य गोत्रवस्य धनंजय नामधेयस्य मधुरवाणी नामधेयस्य सत्यसाई नामधेयस्य भारद्वाज गोत्रवस्य मुरलीकृष्ण नामधेयस्य सह कुटुंबस्य कौशिक गोत्रवस्य मीनाक्षी नामधेयस्य कृष्णमूर्ति नामधेयस्य
నవ్యశ్రీ నామధేయస్య హరిహర నామధేయస్య సంధ్యా నామధేయస్య సహకుటుంబస్య కాశ్యప గోత్రోద్భవస్య ఇందిరా నామధేయస్య ఫణికుమార్ నామధేయస్య మనస్విని నామధేయస్య పైడిపాల గోత్రోద్భవస్య చక్రపాణి నామధేయస్య నాగశ్రీ రంజిత నామధేయస్య మధుమానస నామధేయస్య ధనీష్ మణికంఠ నామధేయస్య సహకుటుంబస్య శ్రీవత్స గోత్రోద్భవస్య దుర్గాప్రసాద్ నామధేయస్య శేషమణి నామధేయస్య సహకుటుంబస్య కాశ్యప గోత్రోద్భవస్య కోవెల సత్యప్రసాద్ నామధేయస్య యశోధరా నామధేయస్య వెన్నెలా నామధేయస్య సహకుటుంబస్య రేచల్ల గోత్రోద్భవస్య సోమప్రకాశ్ నామధేయస్య విజయలలిత నామధేయస్య నాగరాజ్ నామధేయస్య గిరీష్ కుమార్ నామధేయస్య నిరీష్ కుమార్ నామధేయస్య సహకుటుంబస్య భారద్వాజ్ గోత్రోద్భవస్య నాగేశ నామధేయస్య మదన్ మోహన్ నామధేయస్య మణిమ నామధేయస్య నిఖితా నామధేయస్య వైష్ణవి నామధేయస్య ఆరాధ్య నామధేయస్య కావ్యశ్రీ నామధేయస్య సహకుటుంబస్య కౌశిక గోత్రోద్భవస్య వారణా శ్రీనివాసమూర్తి నామధేయస్య పద్మావతి నామధేయస్య రామకృష్ణ నామధేయస్య దివ్యశ్రీ నామధేయస్య సహకుటుంబస్య కౌండిన్య గోత్రోద్భవస్య ఆంజనేయ శర్మ నామధేయస్య మారుతి పూర్ణిమ నామధేయస్య కృష్ణ కౌండిన్య శర్మ నామధేయస్య విప్పిశెట్ల గోత్రోద్భవస్య జయా నామధేయస్య నికేష్ నామధేయస్య రమ్యశ్రీ నామధేయస్య సహకుటుంబస్య చూడండి ప్రీతం గోత్ర వత్స గోత్రోద్భవస్య ప్రీతం నామిని నామధేయస్య సహకుటుంబస్య శ్రీవత్స గోత్రోద్భవస్య రాజశేఖర శర్మ నామధేయస్య విద్యా కామేశ్వరి శాంతి నామధేయస్య సహకుటుంబస్య కాశ్యప గోత్రోద్భవస్య కామేశ్వర నామధేయస్య వరలక్ష్మి నామధేయస్య భారద్వాజ్ గోత్రోద్భవస్య రవికుమార్ నామధేయస్య అరుణ నామధేయస్య సహకుటుంబస్య హరిదశ గోత్రోద్భవస్య మోహన్ రామ్ నామధేయస్య కృష్ణప్రియ నామధేయస్య సహకుటుంబస్య రావికుల గోత్రోద్భవస్య జగన్ నామధేయస్య పావని నామధేయస్య యశ్వంతి నామధేయస్య లహరి నామధేయస్య సహకుటుంబస్య కౌండిన్య గోత్రోద్భవస్య ప్రసన్న కుమార్ నామధేయస్య సీతా మహాలక్ష్మి నామధేయస్య సహకుటుంబస్య పవన్ కుమార్ నామధేయస్య గాయత్రి రాణి మైథిలి రాణి నామధేయస్య శరత్చంద్ర మణికంఠ నామధేయస్య సహకుటుంబస్య సకల ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సాక్షాత్ మహాలక్ష్మి మహాంకాళి మహాదుర్గి మహాసరస్వతి మన్నవ రాజరాజేశ్వరీ దేవి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధి ద్వారా మమ అందరూ కూడా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని మీ ఇంటి దేవుళ్ళని అలాగే మీ ఇష్ట దైవాన్ని మీ ఫేవరెట్ గాడ్ని కూడా ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి చెప్పాలి మమ ఇష్టదేవత కులదేవత వంశదేవత గ్రామదేవత ఆత్మదేవత సర్వదేవత ముక్కోటి దేవత అనుగ్రహ సిద్ధి ద్వారా మమ జాతకరీత్యా గోచారరీత్యా గ్రహరీత్యా ఆదిత్యాది నవగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థేన రథసప్తమి మహాపరవళి సాక్షాత్తు మన్నవ రాజరాజేశ్వరీదేవి జన్మదిన శుభ సమయే సాక్షాత్తు రాజరాజేశ్వరీదేవి అనసూయాదేవి అనుగ్రహ సిద్ధి ద్వారా మమ వ్యాపారే వ్యవసాయే వ్యవహారే వృత్తి ఉద్యోగ విద్య ఉన్నత విద్య వ్యాపార ఉన్నత వ్యాపార ఉద్యోగ ఉన్నత ఉద్యోగ దిగ్విజయ ప్రాప్తి సిద్ధి ద్వారా సమస్త దోష సమస్త బాధ శత్రుబాధ నివృత్తి ద్వారా మమ రథసప్తమి మహాపరవళి సాక్షాత్తు సవితృ సూర్యనారాయణమూర్తి స్వామి సిద్ధి ద్వారా మమ సంపూర్ణ శరీర ఆరోగ్య కటాక్ష యోగ్యత సిద్ధి ద్వారా మమ మన్నవ రాజరాజేశ్వరీదేవి దేవత ప్రేరణయ ముద్దిశ్య ప్రీత్యర్థేన మమ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలివేలు మంగ పద్మావతి సమేత
వెంకటేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధి ద్వారా యథాశక్తి యావశక్తి గణపతి సహిత సుబ్రహ్మణ్యేశ్వర పూజా సహిత కుంకుమార్చన పూజాం కరిష్యే. ఓం సతంగత్వేన కలసంగంధ పుష్పాక్షతైర కలసే సదావతే పవిత్రే పరిస్థితి భోవ ఇదం సర్వవిషభూతాన్యప ప్రాణవాపహన్నవాపమృతమాప స్వరాడాప సింధాంశపజతిక్షప యజుగుషస్మ సర్వదేవతాపూర్వసురాభవం. ఆకు తీసుకుని నీళ్ల పైన ఓం కానీ శ్రీగాని రాయండి. ఓం గంగి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ జల్లండి. పూజా స్థలాన్ని సంప్రోక్ష దైవం సంప్రోక్ష. మీ మీద జల్లుకొని మీ కుటుంబం వరకు జల్లండి. మహాగణాధిపతి నమస్తే అర్ఘిస్వామి మహాగణాధిపతి అర్ఘిస్వామి మహాగణాధిపతి నమ. శుద్ధోదక స్నాస్వామి ఉపచారిక స్నానం గణపతి జల్లుతుండండి. అపయిష్టామయపహతాన ఊర్జే నదాతన మహిరణ చక్షసై యవస్వదమూర్ధ తస్య భాజన ఉషతిరమంద్ర తస్మారంగమామ శిక్షాజనదాపో జనయదాచన గణపతి దేవతాయ నమో నమః. శుద్ధోదక స్నాస్వామి స్నానానంతరం శుద్ధ ఆచంస్వామి శుద్ధగా పూయమానా అభిచంద్రావర్తన విశ్వాన్నో రజనో దేవ సోమ గణాధిపతి దేవతాయ నమః. వస్త్రార్థాయ రక్షాస్వామి యజ్ఞ బ్రహ్మ ప్రజాపతి యత్ సహజం ప్రస్థాతో ఆయుష్యం అగ్నిమృతం చ శుభ్రం యజ్ఞ మలరంగ అక్షంతలు వేయండి. యజ్ఞపితార్థాయమే అక్షంతమి. ఒక పువ్వు తీసుకుని గంధంలో ముంచి అది గంధం స్వామివారి మీద చిలకరించండి. గంధ ద్వారాంతరాశంశ్రామేషణీయం ఈశ్వరభూతానందామిహపక్వేశ్రీం శ్రీ గంధాంధారయామి. గంధస్యోపరి అలంకరణార్థాయమే ఒక్కొక్క పువ్వు గణపతి దగ్గర పెడుతుండండి. విద్యా గణపతయే నమః. విష్ణు గణపతయే నమః. శివ గణపతయే నమః. గౌరీ గణపతయే నమః. రుద్ర గణపతయే నమః. ఏకదంత గణపతయే నమః. మంత్ర గణపతయే నమః. సుందర గణపతయే నమః. విశ్వ గణపతయే నమః. షోడశ గణపతయే నమః. ఓం ప్రోక్ష ప్రోక్ష నమః. సత్యంద్రమసి గణపతి దేవతాయ నమః. కదరీఫల నైవేద్య సప్తామి. ఓం అట్లా చూపించేసిన ఐసాలు నీరాగమ్యాతం గ్రహణ వరదో భవ. ఒక చుక్క నీళ్ళు కొట్టేసుకుని గణపతికి చూపించేసేయండి. కర్పూర మంగళ మహానీరాజం దర్శయామి. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్ష యదివిదేభ్య సర్పేభ్యో నమో నమః. అందరూ చెప్పాలి. శివస్వామి గణస్వామి సర్వస్వామి సనాతన అనంతశక్తి రక్షభ్యో పార్వతీ ప్రియనందన ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. నాగరాజాయ నమః. సర్పరాజాయ నమః. ఫణిరాజాయ నమః. ఫణీంద్రాయ నమః. కార్తికేయాయ నమః. షణ్ముఖాయ నమః. స్కందదేవాయ నమః. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం సాక్షాత్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాయ నమో నమః. 2 పూలు 2 అక్షంతలు అక్కడ వేసండి స్వామి దగ్గర. ఉపచారిక స్నానం ఆపయిష్టామయపహతాన ఊర్జదాతన మేరణ శిక్షి యావస్వతం ఊర్ధస్య భారతనహోషద్రమద్ర తస్మారంగమామ శిక్షాజనదాపో జనయధాచన. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఒక చుక్క నీళ్ళు మళ్ళీ బౌల్లో వదిలిపెట్టేసేయండి. స్నానానంతరం శుద్ధాస్యామి. శ్వసనాన్నిషావిధుగా ప్యమాన అభిచంద్రావర్తనరణ్యాభిస్వానదనో దేవ సోమ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాయ నమో నమః. వస్త్రార్థాయమే ఇది వస్త్రం సమర్పయామి. ఓం జ్ఞానశక్తాత్మన పాద పూజామి. స్కందాయ మహాగల్ప పూజామి. అగ్నిగర్భైన జాముని పూజామి. బాహులేన జంగ పూజామి. గాంగేన పూజామి. షణోద్భవాయ నమ కటిం పూజామి. కార్తికేయ నమోదరం పూజామి. కుమారనాభం పూజామి. షణ్ముఖాయ నమః. మధ్యలో ఎందుకు మాసలో పూజ చేస్తున్నాడు. షణ్ముఖాయ నమోదరం పూజామి. తారాకర్మకండ పూజామి. సేనానమక్రం పూజామి. గుహానమ నేత్ర పూజామి. బ్రహ్మచరణకల పూజామి. శ్రుతి జన్మ లలాటం పూజామి. కౌంచధారమశర పూజామి. శిఖివాన నమః. సర్వ అంగాన్ని పూజయామి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనుకుంటూ ఉండండి. స్కందాయ నమః. గోయనమ షణ్ముఖాయ నమః. ఫాల నేత్ర సుధా నమః. ప్రభయ నమః. పింగళాయ నమః. కృతికాసుర నమః. శిఖివాన నమః. ద్విషద్భుజాయ నమః. ద్విషనేత్ర నమః. శక్తిధర నమః. పిసిదా ప్రపంచ నమః. తారకాసుర నమః. రక్షోబలవర్ధన నమః. తన్మ ప్రమద నమః. ఉన్మత నమః. సూర్యసేనాక్షకాయ నమః. ఓం దేవసేనావతి నమః. ప్రాజ్ఞానోకమాణ నమః. భక్తవత్సల నమః. శుద్ధర్మ శక్తిధర్మ కుమార కౌంచధార నమః. సేనాని నమః. అగ్నిజన్మ అగ్నిజన్మ నమః. శాఖ నమః. శంకరాత్మజ నమః. శివస్వామి నమః. గణస్వామి నమః. సర్వస్వామి నమః. సనాతన నమః. శక్తి నమః. అక్షోభ్య నమః. పార్వతీ ప్రేమ నమః. గంగాసుర నమః. శరణోత్ముధర్మ ఔధర్మ
पावकात्मजरजुम्बान्मजुम्बान्मजुम्बान्म कमलासस्रमः द्विवर्णन्म त्रिवर्णन्म समनवर्णन्म चतुर्वर्णन्म चतुर्वर्णन्म प्रजापतिर्नमः हरिर्नमः अग्निकृपैर्नमः शमिकृपैर्नमः ईश्वरस्य सुरारिकृपैर्नमः हरिर्नमः शुभकरैर्नमः वटवैर्नमः वटुवेशवृत्तिर्नमः पुष्यैर्नमः कवस्तैर्नमः गहनैर्नमः चन्द्रवर्णन्नमः कलाधरैर्नमः मायाधरैर्नमः महामायैर्नमः कैवल्यैर्नमः शङ्करात्मजैर्नमः विश्वयोनिर्नमः मयात्मनिर्मदेशोनिर्नमः डम्बायर्नमः प्रणवनमः महाडम्बायर्नमः शाकपैर्नमः कारणमात्रदेवनः कारणातीतविग्रहनमः अनीश्वरनमः मृतनमः प्राणैर्नमः पडानमः विरुद्धन्तैर्नमः विरग्नर्नमः रक्तस्यामः श्यामकन्द्रानमः सुब्रह्मण्यर्नमः दानमः प्रीतानमः ब्राह्मण्यर्नमः ब्राह्मणप्रियानमः वंशवृत्तिकरानमः वेदवेद्यानमः अक्षयफलप्रदानमः श्री सुब्रह्मण्येश्वरानमः वल्ली देवसेन समेत सुब्रह्मण्येश्वर स्वामी देवतानमः नानाविध परिमलपत्र पुष्प पूजा सप्तामी दक्षिणा सप्तामी धूपं वनस्पतिर्देव नानाग्रेसरदेवानां धूपोऽयं प्रतिगृहतां శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఎడమ చేత పట్టుకుని చూసి దోపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ఒక చుక్క నీళ్ళు దర్శయామి. దోపదీపానంతరం స్థాపయామి. నైవేద్యం ఒక పండు తీసినాను. ఇక్కడ చూడు, అక్కడెక్కడో చూసుకుంటే ఇట్లా పూజ అయిన తర్వాత కొద్దిగా తీసి అక్కడ పెట్టేసాను. స్వామి దగ్గర పెట్టేసాను. మళ్ళీ ఆగ్దరించాలండి. ఓం వృక్ష వృక్ష నమ సత్యందర్శనమించామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. కదరీ ఫలాన్ని సిద్ధామి. ఓం ప్రథమాత్మ నమః ద్వితీయాత్మ చతుర్థాత్మ నమః పంచమాత్మ నమః నమో నమః. మళ్ళీ ఒక చుక్క నీళ్ళ మధ్యమసి ఉత్తరపాస్మస్త వృక్షణ బాధవృక్షం హస్మ్యామి నమోన్మనాయ నమః. రెండు నీళ్ళు అక్షంతలు వేసిన తాంబూల సకలోపచార పూజ స్వామి. కర్పూర మంగళ నీరాజనం. ఆయుష్ేజోదాది సామ్రాజ్యం భోజరాజ మహారాజ ఆదిపత్రం శ్రీశ్వర స్వామి దేవతాయ నమో నమః. కర్పూర మంగళ మహానీరాజ స్వామి నీరాజనామి నమోన్మనాయ నమః. జయ బోలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఓం తత్పురుషాది మహాసేనాధిపతి షణ్ముఖ ప్రచోదయాత్. రెండు అక్షంతలు వేసిన దివ్య మంత్ర పుష్పస్వామి నమస్కారం చేసుకోండి. పునః పూజనించ ఛత్ర చామరార్థ సమస్త శక్తోపచార దైవోపచార మంత్రోపచార పూజాం సమర్పయామి. నమస్కారం చేసుకుని మళ్ళీ రెండు అక్షంతలు తీసుకుని నీళ్లు పోసుకుని నిలబెట్టేసేయండి. తప పూజా గ్రాహ్యం యోనస్మృతం సుబ్రహ్మణ్యేశ్వర యత్పూజిత మయాదేవ అనుకోండి. పరిపూర్ణం దస్తనే ధ్యానావాన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత పాదారవిందార్పణమస్తు. సుప్రీత సుప్రసన్న వరద భవతో భవతో ఏదత్ ఫలం పరమేశ్వర అర్పణమస్తు. అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకున్నాం అమ్మవారికి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. చంపకాశోకపున్నాగాం కౌపన్నికలసస్కజా నవచంపక పుష్పావానాసా దండవిజయా రామేశ్వరమాంగళ్య సూత్రశోభితగంధరా కనకాంగద కేయూర కమనీయంగాన్విత రత్నదేవేయ చింతాకరోలముఖావలాన్విత రామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్థని రత్నకింకిణి కారమ్య రచనారామభూషిత రామేశ్వర సౌభాగ్య మార్గోదృజయంద్ర శివరామేశ్వరాంతస్థ శివ స్వాధీనవల్లభ సుమేరుమంతమంజస శ్రీమన్నదరనాయక పటాసురపదోద్యుక్త శక్తి సేనా సమన్విత సర్వకై సమారూఢ సింధుర పరిసేవిత అశ్వారూఢ విశిష్టాస్త కోటి కోటి విరామృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిషిత మంత్రిణ్యంబ విరచిత విషంగవదరోషిత విశుక్రప్రాణ హరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ హరినేత్రాది సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవ కూటైక స్వరూపాముఖమక్కజ కంఠాధర కైవల్యంత మంత్రకూట స్వరూపిణి పురాంతన పురాంతస్థ కౌలిని పురయోగిని అమృత సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి వివేదిని మణిపూరాంతర్విదిత విష్ణు గ్రంథి వివేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి వివేదిని సహస్రారం పురారూఢ సుధాసారాభివర్షిణి భవాని భావనాగ
महातंत्र महामंत्र महायंत्र महासन महायाग महाराज महाभैरव पूजिता महेश्वर महाकल्प महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुर सुंदरी चतुष्षष्टिपचाराढ्य चतुष्षष्टिकलामयी महाचतुष्षष्टि कोटि योगिनी गणसेविता मनीजा चंद्रविजा चंद्रमंडल मध्यगा चारुरूपा चारुभासा चारु चंद्रकलाधरा चराचर जगन्नाथा चक्रराज निवेदना पार्वती पद्मनयना पद्मराग समप्रभा पंचकैलासनासीना पंचब्रह्मस्वरूपिणी विश्वरूपा जागरणी स्वभक्ति दैत्यसात्मिका सुप्ता प्राज्ञात्मिका प्रिया सर्वावस्था विवर्तिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोत्री गोविंदरूपिणी भानुमंडल मध्यस्था भैरवी ब्रह्मालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष चतुष्पन्ना विकटमोहनावली सहस्रतीर्थवर्णा सहस्राक्षी सहस्रभा आत्मकी जननी महासंस्थितायिनी विद्याज्ञारूपनिगमा पुण्या पुण्यफलप्रदा श्रुतिसीमन्त सिन्दूरी कृतपादाभ्यधूलिका सकलागम संदोह शुक्ति संपुटमौक्तिका पुरुषार्थ प्रदा पूर्णा भूति निर्मलेश्वरी अभिधाना विघ्ना हरिब्रह्मेन्द्र सेविता नारायणी नामरूपा नामरूपवर्जिता नीलकारी श्रीमती पूजा हयो पादेयवर्जिता राजराजाचिता राज्ञी रम्या राजीवलोचना वरदावामनयना वारुणी मदविह्वला विश्वामिकाके धैर्या विद्याचलनिवासिनी विधात्रीकेत जननी विष्णुमाया विलासिनी क्षेत्रस्वरूपा क्षेत्रेशी क्षेत्रक्षेत्रज्ञवाहिनी क्षेत्रबुद्धिविनिर्मुक्ता क्षेत्रपालसमर्थिता तापत्रयाग्निसन्तप्त समाह्लादनचन्द्रिका तरुणीतापसाराध्या तन्मध्या तमोभः इति तत्पदलक्ष्यार्था चिरेकरसरूपिणी कामेश्वरप्राणनाडी कृतज्ञातामूलिता शृङ्गारसम्पूर्णा जयाजालन्धरस्थिता ओज्ञानपीठविलया बिन्दुमण्डलवासिनी नित्यमेवानि भवानि वाणसमुदायिनी विद्याचोरशिलारूपा श्रीकण्ठागसिनी सर्वावलीरूपा प्रसिद्धा परमेश्वरी मूलप्रकृतिरक्षका व्यक्ता व्यक्तस्वरूपिणी शिवबुद्धि शिवाराध्या शिवमूर्ति शिवंकरी सर्वप्रिया सुवरा विशेषा विश्वरूपिता अपरणेया स्वप्रकाशा मनोवाचा मनोदया शिक्षकी श्रेष्ठरूपा जगसिद्धिर्धरामता चारि सुमति कान्ति नन्दिनी विघ्ननाशिनी तेजोवती त्रिनयना लोलाक्षी कामरूपिणी मालिनीयं श्रीमाता मलयाचलवासिनी कट्वागारी सहरणा वदनैक समर्पिता पायसान्नम प्रिया स्वस्ता वसुलोकमयेश्वरी अमृतादि महाशक्ति समुदानाधीश्वरी अनामदा जनिलया श्यामा भावनलया महावीरेन्द्र वल्ला रागिन्यम्बा स्वरूपिणी मणिपूरा जनिलया वदनत्रयसंस्था वज्राधरा योगेता डामर्या विरामता खड्गवर्णा मांसविष्टा उदाना प्रीतमानसा समस्त भक्त सुभदा रागिन्यम्बा स्वरूपिणी मेघोनिष्ठा मधुप्रीता पद्यन्याति समन्विता दर्शन्या सख्यप्रिया वाणी दूतराणी सर्वकर्ममधुरा पंचवक्ता अमुषा विग्रहणा वरदा सिंहिता मुखवदना सखिता रागिन्यम्बा स्वरूपिणी आज्ञाचक्रा जलया सुवर्णा शरणा मध्या संसा हंसवती मुख्य शक्ति समन्विता सर्वोदना प्रीतचित्ता याज्ञम्बा स्वरूपिणी स्वाहा सदा मदिमेधा सुति सज्जनोत्तमा सर्वव्याधि नशनी सर्वमृत्युमारिणी अकरण्या चिन्नरूपा कल्पज्ञानी कात्यायनी कालवन्ती अमलाभिषेका सक्षरी दिव्यगन्धाढ्या सिन्दूरतिलकाञ्चिता उमा शैलेन्द्रतनया गौरी गन्धर्वसेविता विश्वगर्भा स्वर्णगर्भा वरदा वागीश्वरी ज्ञानगम्या परिचेत्या ज्ञानदाज्ञानविग्रहा सर्ववेदान्त संवेद्या सच्चानन्दस्वरूपिणी धर्माधारा धनाध्यक्षा धनान्यवर्तिनी विप्रप्रिया विप्ररूपा विश्वगुणकारिणी विश्वशास्ता विद्रुमावा वैष्णवी विष्णुरूपिणी अयो जीवननिलया उदरसाकुलरूपिणी वीरकोटि प्रिया वीरा नष्टज्ञानारूपिणी विज्ञानकर्णाकल्या विदन्दावैन्दवासना तत्त्वाधिका तत्त्वमयी तत्त्वमनस्वरूपिणी सामगानप्रिया सौम्य
రమ్య మానస సర్వాపద్నివారిణి ప్రజాపరమోదార పరామోద మనోమయి వ్యోమకేశి విమానస్థ వజ్రగిరి మహేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేత పంచాదశాయిని పంచమీ పంచభూతేసి వజ్రసంయోగచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య సర్వదాసనుభోమని ధరాధర సాధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక బంధు బంధు స్మప్రజ్ఞ బాలా లీలా వినోదిని సుమంగళి సుమంగళి శ్రీ రాజ్య సువాసిని సువాసిని ప్రియ శోభనాసుతమానస విద్యుదర్పణ సంతుల్య పూర్వజాతికామిక యోని ముద్రాతి కండేసి త్రిగుణమహావికోణక అనఘాసు ఛాయగ్ర వాకితార్థ ప్రదాయిని అవ్యాసాచర్యాక షడవాణి తరుణి రాజరాజేశ్వరి బాల శ్యామలాలిత రస గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి. సో అమ్మ హైదరాబాద్లో అడుగు పెట్టినప్పటి నుండి ఎంతోమంది అమ్మవారి అడుగుజాడలో నడవటం, సేవాభావం, భక్తి తత్పరతో ఇక్కడ ప్రత్యేకంగా ఉత్సవాలు జరుపుకోవటం, ఎన్నో కళ్యాణాలు జరుపుకోవడం జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎవరో కాదు, వల్లూరి లక్ష్మి గారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అమ్మగారు 2002 సంవత్సరం వరకు లక్ష్మి గారు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. ఎప్పుడు వెనకే ఉండేవారు. అంటే వెనక రోజులో ఉంటుండేవారు. కానీ జరగాల్సిన ఉత్సవాలన్నీ కూడా ఈ భక్తులే జరిపిస్తుండేవారు. 2003 సంవత్సరం అది మే నెల అమ్మగారి ఆరోగ్యం క్షీణించింది. అయితే 2003 సంవత్సరం మే నెలలో అమ్మగారు ఏమన్నారంటే, నా ఆరోగ్యం బాగాలేదమ్మా, నా చిత్రపటాన్ని పెట్టి మాత్రమే పూజ చేయండి ప్రస్తుతానికి అన్నారు. అయితే భక్తులందరూ కూడా ఏమనుకున్నారంటే ఇది కేవలం తాత్కాలికమే అనుకున్నారు. కానీ అమ్మకు తెలుసు ఇది తాత్కాలికం కాదు, ఇక ముందు జరగబోయేదంతా కూడా నా చిత్రపటానికే పూజలు జరుగుతాయని. సో అమ్మ అనుకున్నట్టుగానే అదే పద్ధతిలో ఇప్పటికి కూడా ఆ చిత్రపటానికి పూజలు జరుగుతున్నాయి. అమ్మ తన అనంత శక్తి సంపద అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి అందించారు. భక్తులను చల్లగా కాపాడే బాధ్యత కూడా అప్పగించారు. 2003 మే 19 చవితి రోజున సోమవారం, ఆ రోజు నాగేంద్రరావు గారు, శమంతకమణి, విజయ అందరూ కూర్చొని ఉండగా అప్పుడు అకస్మాత్తుగా ఒక సన్యాసి రావడం తటస్థించింది. ఆ సన్యాసిని చూసి అమ్మగారు, లక్ష్మమ్మ గారు, ఎవరండి మీరు అని అడిగారు. అంతేనండి, నేను అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పి సన్యాసి చెప్పారు. సో అలా లక్ష్మి గారు ఆశ్చర్యపోయారు ఇది చూసి హఠాత్ పరిమాణానికి. లక్ష్మి గారు వాళ్ళు చూస్తుండగానే మరలా సన్యాసి గారు అడిగారు, నేను అమ్మని తీసుకొని వెళ్ళాలి, మహానందిలో చండీ హోమం జరుగుతుంది, నేను అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పి. అప్పుడు లక్ష్మక్కయ్య గారికి అన్నారు, ఒంట్లో బాగాలేదు అమ్మకి, ప్రస్తుతానికి రాలేరని చెప్పి. వెంటనే ఆ సన్యాసి గారు లక్ష్మమ్మకి, అమ్మని మీకేమైనా ఇచ్చిందా అని అడిగారు. అంటే నాకేం ఇవ్వలేదన్నారు లక్ష్మమ్మ గారు. అప్పుడు అయితే నేను ఇస్తాను దాన్ని ఇక్కడ చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి గారి దగ్గర వెళ్ళాక కుంకుమ తీసుకొని ఆవిడ అరచేతులు వేస్తే అందులో రుద్రాక్షలు వచ్చింది. ఒక్కసారిగా లక్ష్మమ్మ గారు ఆశ్చర్యపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు చిత్తరంజన్ అన్నయ్య గారు కూడా వచ్చారు. అప్పుడే అమ్మ రాజరాజేశ్వరి మూర్తిగా కైలాసం వేయించేశారు. సో అది జరిగిన విషయం. ఆ తర్వాత అమ్మగారు అలా వెళ్ళిపోవటం, అప్పటి నుంచి కూడా మన్నవమ్మ సంకల్పము, సుబ్రహ్మణ్య స్వామి గారి ఆదేశము, ఆ పరమేశ్వర రాజ్యం తెలియదు. మన్నవమ్మ సుబ్రహ్మణ్య పీఠం పూర్తి బాధ్యతల్ని వారి అమ్మాయి లక్ష్మమ్మ గారు నిర్వహిస్తున్నారు. దైవజ్ఞ శర్మ గారు, పెద్దలు బ్రహ్మశ్రీ ఉదయ్ భాస్కర్ గారు, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద గురువులందరూ రావడం మన ఎంతో అదృష్టం అండి. గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలే చాలుట మనల్ని తరింప చేయడానికి. అటువంటి పెద్దలు వచ్చారంటే మరి మనం ఎంత పుణ్యం చేసుకున్నామో చూడండి. గురువు యొక్క దర్శనం చేత మాత్రమే మనకి సద్గతులు ప్రాప్తిస్తాయట. అటువంటి గురువులు ఉన్నారు. ఆ తల్లి కూడా లక్ష్మి గారు, అమ్మగారనే అనాలి, పేరుతోటి చెప్పకూడదు.
ఆవిడ ఎంతమందికి ఆవిడ యొక్క గురువు యొక్క ఆశీస్సులు కలిగించారండి. పిల్లలు లేని వాళ్ళకి, మాకే అసలు ఎంతోమంది తెలుసు, పిల్లలు లేని వాళ్ళకి ఆ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఇళ్ళకి తీసుకెళ్ళి కళ్యాణాలు చేయించడం, సర్పసూక్తంతో ఆ నాగపడగకి సత్సంతానం కలగాలని 10 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లలు లేని వాళ్ళకండి పెళ్ళిళ్ళు కుదర్చడం, దాంపత్య జీవనంలో ఏవైనా పొరపత్యాలు ఉంటే కూడాను అవన్నీ సరిదిద్దడం, ఇవన్నీ మానవ మాతృలమైన మనకి సాధ్యపడేవి కావండి. గురుకృప ఉండాలి, దైవకృప ఉండాలి. అటువంటి ఈ ఆశ్రమానికి మేము కూడా మా పిల్లలకి ఆ మధ్య అమెరికాలో ఒంట్లో బాగాలేదంటే ఆవిడ పూజ చేయించి ఆ అక్షింతలు ఇచ్చి ఆ విభూది ఇచ్చి అమ్మ అంతా సర్దుకుంటుంది, ఏమీ వరి అవ్వక్కర్లేదు, బాధపడక్కర్లేదు అని ఆవిడ యొక్క ఆశీస్సులు తీసుకున్న వాళ్ళల్లో మేము కూడా ఒకళ్ళమండి. వరలక్ష్మి అమ్మతో అమ్మ, నా పేరు కూడా వరలక్ష్మి. ఈ వరలక్ష్మితోటి అమ్మగారు. ఇవాళ రథసప్తమి, చరాచర జగత్తుకు వెలుగునిచ్చేటువంటి సూర్యుడి యొక్క పండగ. ఆ పండగ నాడు నేను బాగా గౌరవించేటువంటి మా లక్ష్మి గారి నాయకత్వంలో, జగన్మాతలైనటువంటి ఇతర పెద్దల నాయకత్వంలో, గౌరవనీయులు వారి నాయకత్వంలో ఎవరి ఆశీస్సు, ఎవరి దయ, ఎవరి కరుణ, ఎవరి యొక్క చల్లని చూపు అవసరమో అలాంటి చల్లని చూపున్న ప్రదేశానికి ఒకసారి చప్పట్లు కొట్టాలి మీరందరూ. నాకు చాలా సంతోషం ఏంటంటే సమాధిలో నుంచి రాఘవేంద్ర స్వామి మాట్లాడినట్టు, ఆకాశంలో ఒక మహర్షి మాట్లాడినట్టు, ఒక పటం రూపంలో అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా సాక్షాత్కరింపబడ్డది. అమ్మవారు సర్వవ్యాపకురాలు, చరాచర జగత్తుకు కథానాయకురాలు. దుర్గే స్మృత హర్షిభీతి మశేష జంతు స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కరుణాయ సదార్థ చిత్త. అతిశయోక్తి కాదు కానీ సువిశాలమైన భాగ్యనగరంలో ఆ మెట్లన్నీ ఎక్కొస్తే ఒక ఆశ్రమానికి వచ్చిన అనుభూతి కలిగింది. దాన్ని కూడా మీరు అభినందించాలి. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చా కానీ ఇవాళ నాకు ఎందుకో ఒక దివ్యానుభూతి, ఒక సోదరీమణుల సమక్షంలో పరదేవతను దర్శించిన అనుభూతి కలిగింది. ఎందుకంటే జిల్లెల్లమూడి అమ్మగారి సత్కార సభలో ఆ సభకు నేను అధ్యక్షుడిని. ఇవాళ చిత్రపటంలో ఉన్నటువంటి అమ్మగారు నాగదేవత రూపంలో మీ అందరి అభీష్టాలను, మీ అందరి ప్రాపంచిక కోరికలను తీర్చడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు సంతానం లేదు, సంపద లేదు, వ్యాపార అభివృద్ధి లేదు అని అంటే ఇప్పటి నుంచి ఎవరైతే ఇతర దేశాలకు వెళదాం అనుకుంటూ సంక్షేమంగా వెళ్ళి అభివృద్ధి పథంలో నడవడానికి అక్కడ వీసాదేవుడు ఎట్లనో ఇక్కడ ఈ అమ్మవారు నాకు అనిపించిన అంతరాత్మ ప్రబోధం అది కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే అమ్మవారికి ఒక కోరికకు పరిమితం చేయొద్దు. మనం జీవుడు గనక, భక్తుడు గనక మనస వాచ కర్మణ ప్రపత్తిపూర్వకంగా అమ్మవారి పాదాలకు నమస్కరిస్తే మన అభీష్టాలన్నీ చెందే అవకాశం ఉంది. ఇంకొక విశేషమైన అనుభూతి అంటే బతుకున్నంత వరకు భోగాలు అనుభవించడం ప్రతి మనిషి యొక్క ఆవశ్యకం. కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ముక్తి మార్గాన్ని శక్తి కూడా ఈ నాగదేవత ఉంది. అది కూడా మీరు చేయాలి. తర్వాత ఈ దీక్ష కూడా మీరు ఇప్పటి వరకు చేస్తూ వెళుతున్న చాలా కాలం నుంచి మా లక్ష్మి గారి నాయకత్వంలో ఆమె గొప్ప మాట, నేను ఎవరైనా నిమిత్త మాత్రమే. మన కర్తవ్యాన్ని నిర్వహించి మనం వెళ్ళిపోవాల్సింది. స్టేషన్ రాగానే మనం దీపావళి, స్టేషన్ రాకముందు మనం చేసిన కర్తవ్యం ధర్మనిష్ట, పరోపకారం, రాగద్వేష రహితమైన జీవితం, ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. ఒక్కొక్క సంవత్సరం ఒక దురలవాటును మనం దూరం చేసుకోవాలి. జిహ్వాగ్రంలో భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేయాలి. కలవు స్మరణానుముక్తి. కలియుగంలో స్మరణ మాత్రమే యజ్ఞాది యాగాది కతువులు చేసే శక్తి కానీ సామర్థ్యం లేదు. మనోనిగ్రహంగా ఉండే మనస్సు ఎప్పుడు నిశ్చలంగా ఉండదు. మనకు పురాణాలు శాస్త్రాలను చదవలేము. కేవలం నాగేంద్రాయనమా, నాగేంద్రాయనం అంటే భగవంతుని యొక్క అవతారమూర్తి అయినటువంటి మహేశ్వరుడికి ఒక ఉపాధేయంగా ఉండేటువంటి నాగేంద్ర స్వామిని మనం తలుచుకోవాలి. అందుకే గవాక్షంలో ఉన్నటువంటి
అధికారిని మనం ప్రసన్నం చేసుకుంటే గర్భగుడిలో ఉన్న అమ్మవారు ప్రత్యక్షమవుతుంది, అంతే కదా. ఎంట్రన్స్లో ఉన్నటువంటి అధికారిని కనుక సుప్రసన్నం చేసి అంటే శివ సాయుధ్యానికి శివ ఆశీర్వాదానికి గవాక్షంగా ఉన్నటువంటి నాగేంద్ర స్వామిని కనుక ఆరాధించినట్టయితే బతికినన్నాళ్ళు నాగేంద్రుడు సేవ చేసినటువంటి ఘనత అమ్మవారు చిత్రపటంలోనే ఉంది ఆవిడ. అది విశేషం. నేను 40 సంవత్సరాల్లో ఎన్నో యజ్ఞయాది క్రతులకు, ఎన్నో పుణ్యక్షేత్రాలకు, ఎన్నో ఆశ్రమాలకు నన్ను ఆహ్వానింపజేసింది అమ్మవారి చిన్న దయతో. నాకున్న సామంత్యానికంటే విశేషమైన కీర్తిని కానీ యోగ్యతను కానీ అమ్మవారు కల్పించింది. ఎందుకంటే బాసరలో ఒక 4 సంవత్సరాల కాలం 3 సంవత్సరాల 11 రోజులు అన్య ప్రపంచానికి సంబంధం లేకుండా మౌనంగా ఆవిడ బాసరి సరస్వతి అమ్మవారి సేవ చేశారు. కాబట్టి ఒక దేవతను కనుక ప్రసన్నం చేసుకున్నట్టయితే, ఒక యజమాన్ని ప్రసన్నం చేసుకుంటే కుటుంబం అంతా కూడా కైవసమయ్యే అవకాశం ఉంది, అంతే కదా. ఒక భార్యాభర్తలను కనుక ప్రసన్నం, మంచి భోజనం వస్తుంది, మంచి ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మాకు మూలభూతమైనటువంటి జగన్మాత మన నాగేంద్ర స్వామి, నాగేంద్ర మాత. పురాణ ఇతిహాసాల్లో కూడా నాగేంద్రుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకవేళ భగవంతుడు కరుణించకపోతే నాగేంద్రుడు కరుణిస్తే ఈ 2 కలిపి మనకు ఆశీర్వాదంగా భావించే అవకాశం కూడా ఉంది. ఇంకొక ప్రత్యేకత ఉందండి, సంతానం కాని వాళ్లకు యోగ్యుడైన సంతానం కావాలి. సంతానం పుట్టిండా చాలామంది పిల్లల చేత చాలా బాధలు పడేట్టు తల్లిదండ్రులు ఉన్నారు. వాడు మాట వినడు, సంస్కారం ఉండదు, తల్లిదండ్రుల పట్ల నిష్ఠ ఉండదు. ఒక ఆయన అన్నాడు, తల్లిదండ్రుల పట్ల నిష్ఠ లేకపోతే కొత్త గుళ్ళు కట్టాల్సిన పని లేదు, గుడి ముందు తల్లిదండ్రులను పెట్టకపోతే సరిపోయాయి. వృద్ధాప్యంలో వాళ్ళను ఎంత కష్టపడి పెంచి పోషించు కొడుకు ఎక్కడో అనాథగా విసిరేసే అవకాశం ఉంది. కాబట్టి సత్సంతానం కలగాలి, తల్లిదండ్రుల పట్ల ఇష్టం ఉండాలి, జాతీయ భావం ఉండాలి, భగవద్భక్తి ఉండాలి. అలాంటి సంతానం ప్రసాదించే శక్తి మన నాగేంద్ర స్వామి వారికి ఉంది. వరలక్ష్మి గారి నాయకత్వంలో చాలా అంటే ఆవిడ నిమిత్తం మాత్రం చెప్పాల్సిన ఆవశ్యకత కాబట్టి చెప్పాలి కదా. పెళ్లి కొడుకుని చెప్పాలి కదా పురోహితుడు, పెళ్లి కూతురు చెప్పాలి. కాబట్టి నా నిమిత్త మాత్రంగా మీరు ఉండండి. మీ 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 నాయకత్వం ఆవిడ ఆదేశించింది, అది మన పెత్తనం కాదు. నేను ఈ బంగళా నేను కట్టానంటే నా యోగ్యత కాదు, నా పెత్తనం కాదు, మా అమ్మ నాన్న ఆశీర్వాదం, భగవద్గీత దయ. మనకంటే యోగ్యులైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళు కింద కూర్చుంటారు. సామాన్యుడు పీఠం మీద కూర్చోడు. మేధావులైన వాళ్ళు కింద ఉంటారు, సామాన్యుడు పీఠం మీద ఉంటాడు. అంటే ఆయన గొప్ప తక్కువ అని కాదు, పీఠం మీద కూర్చేటువంటి యోగ్యతను, సంస్కారాన్ని, ఆశీర్వాదాన్ని, సంకల్ప శక్తిని అమ్మవారు కలిగించింది. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే హస్తే నమస్తే జగదేక మాత దుర్గే స్మృత హరసిభీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కరుణాయ సదాచిత్త. అలాంటి జగన్మాత ఇవాళ ఇంతమంది సమక్షంలో పవిత్రమైనటువంటి రథసప్తమి నాడు నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా సోదరిగా భావించేటువంటి మా వరలక్ష్మి గారికి, వాళ్ళ అమ్మాయికి, వీళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులాగా భావిస్తా. ఈ కార్యక్రమాన్ని రావడానికి ఉపాధ్యాయ కారణం చిరంజీవి సుమన్, వారిని కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ. సుమన్ ఇవాళ ఇంతమంది రావటం ముఖ్యంగా సంప్రదాయానికి, సంస్కారానికి, జాతీయ భావానికి, ఆధ్యాత్మిక సింధువు మా స్వాముల వారి యొక్క లెగసీని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. మాకు అత్యంత ఆప్తులు వారు కూడా ఈ కార్యక్రమాన్ని రావడం సంతోషంగా భావిస్తూ, చాలామంది పెద్దలు ముఖ్యంగా పరమ ఆప్తులు మా మిత్రులు వారు కూడా రావటం, ధర్మాన్ని దైవాన్ని ప్రబోధించేటువంటి చాలామంది సోదరీమణులు ఈ కార్యక్రమాన్ని రావటం చాలా సంతోషంగా భావిస్తూ, ఇది ఒక యజ్ఞతుల్య సభ చిన్నదా పెద్ద, మంగళసూత్రం చిన్నదా పెద్దగా, మంగళసూత్రం అనుకున్న వాల్యూ ఇంకో దానికి ఉండదు. ఎన్ని ఆభరణాలు పెట్టినా మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బద్ధాభి సాజీవ శరదాంశతం. మంగళసూత్రం లాంటి సభ ఇది. కాబట్టి మీరు ఒకసారి చప్పట్లు కొట్టాలి ఈ సభకు. మీ అందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శేవేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సనాతన ధర్మం మీద ఎంతో పుస్తకాన్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరి సమక్షంలో ఇది పెద్దవారికి సమర్పిస్తున్నాను. నమస్కారం. గోవింద
గోవింద గోవింద గోవింద. లక్ష్మీరమణ గోవింద 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 గోవింద. గోవింద. కామేశ్వరునికి నెచ్చలియై చంద్రునికి వెన్నెలల మార్తాండునికి ఛాయల కార్యేషు దాసిల కరణేషు మంత్రిల అనుసరిస్తూ చరించిన సాధ్వీల అలామకు ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులు లెక్కగా మించిన ప్రశంసల శుభాశీస్సులు. కామేశ్వరుడు పలు విద్యా పాఠవమూర్తి, మగుటోజ్వల దివ్యకళా చారుభాసుడు, సుగుణాభిరాముడు, మహోత్తర పదవులు చేపట్టి అసమాన ప్రతిభను చూపి ఆంధ్రభోజుడయ్యాడు. సకల కళా శచీంద్రుడైనాడు. అవార్డులకు ఆయనది అగ్రపీఠం, ప్రతిభకు ఆయన రత్న ఖచ్చిత సింహాసన స్థానం. వెలగాలి మీ కీర్తి చంద్రికలు, సభ వీధి ఆహారహాల మెరవాలి, గగనమంతా మీ తేజోమయ కీర్తికాంత శిఖరం. చాలా చక్కగా ప్రశ్నండి. అభినందన బంగారమాల. ఒక భాగవతోత్తముని కేతరాజు వారికి ఉత్తమ భార్య అమ్మాయికి కొట్టాలి చెప్పట్లు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఖర్చు పెట్టడాన్ని సాధారణమైన భార్యలు సహించరు, కానీ ధర్మానికి ముందుండే అమ్మాయి లక్ష్మీ సౌభాగ్యకి మా చెల్లెలు. ఎందుకంటే మొదటి నుంచి చివరి వరకు ఆ పదవితో ప్రమేయం లేకున్నా సనాతన ధర్మ పరిరక్షణలో, భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో కేతరాజు వారి ప్రతి అడుగులో అడుగు వేసిన అమ్మాయి కూడా అభినందన, ఆశీర్వాదం. ధార్మిక చైతన్యము కలిగిస్తున్న గురువులు వీరు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీ మన్నవ రాజరాజేశ్వరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పీఠం నందు భక్తులకు తమ ప్రసంగములచే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ విద్యోపాసకులు క్రియాయోగి శ్రీ ఆదూరి విజయభాస్కర్ గారి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని ఆశిస్తూ, శ్రీ మన్నవమ్మ జన్మదినోత్సవం శుభ సందర్భంలో వారికి శ్రీ మన్నవమ్మ శ్రీస్వామి వారి ఆశీస్సులతో శ్రీ మన్నవమ్మ భక్త బృందము, శ్రీ మన్నవమ్మ శ్రీ స్వామి వారి పీఠ నిర్వాహకులు శ్రీ వల్లూరి లక్ష్మి సుమనస్సుతో ఆశీస్సులతో అందజేస్తారు. ஸ்ரீலலிதாம்பிகையே தொடர்ந்து முன்மாயம் நீக்கி பிறவி பயனை தந்தாய். அன்பை புகட்டி உந்தன் ஆடலை காண செய்தாய். அன்பை புகட்டி உந்தன் ஆடலை காண செய்தாய். அடைக்கலம் நீயே அம்மா, அடைக்கலம் நீயே அம்மா அகிலாண்டேஸ்வரி. அடைக்கலம் நீயே அம்மா அகிலாண்டேஸ்வரி. ஸ்ரீ சக்கரராஜ சிம்மாசனேஸ்வரி.
శ్రీలలితాంబిగయే భువనేశ్వరి ఆగమ వేద కళాన్మయ రూపిణి ఆగమ వేద కళాన్మయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి రాజరాజేశ్వరి. షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యం హర శరవణ భవ సుబ్రహ్మణ్యం ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యం హర శరవణ భవ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. మోహన స్కంద మయూర వాహన స్కంద 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 మోహన స్కంద మయూర వాహన స్కంద. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తమేన చరాచరం యత్పదం దర్శనమేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామనిఖిలేశ్వర నిరంజనానందగణ త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికా హస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. హరి ఓం. ఈరోజు రథసప్తమి ఆదివారంగా వచ్చింది, ప్రశస్తమైంది. అంటే భగవంతుడు మనకి ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటారు, దేవతలు కానీ ఋషులు కానీ. దాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో వాళ్ళ 7 జన్మల పాపం నశించబడుతుంది. మనం శ్రద్ధా విశ్వాసంతో గురుముఖత ఏ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా మనకు అంత ఫలితం వస్తుంది. అందుకని ఈ రథసప్తమి రోజునే మా పెద్దమ్మ గారు స్వయాన మన్నవ రాజరాజేశ్వరి, ఆమె కూతురు లక్ష్మి గారు, మనం ఈ రోజున ఏదైతే చదువు ధనం దాని గురించే తాపత్రయపడుతున్నామో, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ, మనం ఏ స్తోత్రం చదివినా మరి ఇప్పటివరకు విన్నారు, లలితా సహస్రనామం చదివారు, మరి అలాగే ఖడ్గమాల చదివారు. కేవలం అది గురుముఖత మంత్రదీక్ష లేకుండా మనం ఇలా ఎన్నిసార్లు కోటి సార్లు చదివినా కూడా నిష్ఫలమే. అంటే అది గురుముఖత మీరు ఒక్కసారి చదివినా దాని ఫలితం కోటి రెట్లు ఉంటుంది. అందుకని అది లలితా సహస్రనామంలో అమ్మవారు పంచ సంఖ్యోపచారిణి అని ఒక రహస్యం ఉంది. అంటే మరి ఇన్నిసార్ల నుంచి విన్నారు, ఆ చదివేవాళ్ళు కూడా దృష్టి పెట్టండి.
ఇది ఈ రోజున రికార్డ్ అవుతోంది. మన మన్నో రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క జన్మదిన సందర్భంగా ఏంటండి సంఖ్యోపచారిణి అంటే ప్రతి శుక్రవారం, ప్రతి పౌర్ణమి, మన జన్మదినం రోజున అంటే నక్షత్రం, మన జన్మ తిథి కానీ నక్షత్రం కానీ ఏదో ఒకటి ఫాలో అవ్వండి. మనమేమో తిథులు ఫాలో అవుతాం, కేరళ వాళ్ళు నక్షత్రం ఫాలో అవుతారు. అంటే వాళ్ళు మనకన్నా 10 రెట్లు మరి ఈ విద్యలో ముందున్నారు వాళ్ళు, కేరళ వాళ్ళు. దాన్ని బట్టి ఆదిశంకరాచార్యులు కేరళలో మరి వాళ్ళకి కూడా శాస్త్రాన్ని అందించారు. మరి వాళ్ళు పట్టుకున్నారు నక్షత్రం ప్రధానమని, మనమేమో తిథి వరకే ఆగిపోయినాం. అందుకని పంచసంఖ్యోపచారిణిలో రహస్యం అమ్మవారి లలితా సహస్రనామం. అమ్మవారు కూడా రాజరాజేశ్వరి. అందుకని ఆమెకి ఏమి ఇష్టం అంటే లలితా సహస్రనామ పారాయణ ప్రీత, అలాగే ఖడ్గమాల నామ పారాయణ ప్రీత. మొదట మనం ఈ సహస్రం యొక్క రహస్యాన్ని అంటే ఇది మహాయోగం, బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగములు 4 యాగాలు చేస్తే జన్మ ధన్యం అవుతుంది. చరమే జన్మాని శ్రీ విద్యోపాసకో భవేత్. అప్పుడు మనకి ఆ శ్రీ విద్య ఆ అమ్మవారి యొక్క ఈ రాజరాజేశ్వరి యొక్క అనుగ్రహంతో కలుగుతుంది. అందుకని మళ్ళీ ఇప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారు లేరు కాబట్టి ఆమె రిప్రజెంటేటివ్ ఆమె లక్ష్మి గారి ద్వారా బాలామంత్రం, ఆ తర్వాత పంచదశి మంత్రం ఉపదేశం పొందాలి దీక్షగా. అలా ఉపదేశం పొందిన తర్వాత మనం బాలామంత్రంతో, పంచదశి మంత్రంతో మన లలితా సహస్రనామ పారాయణం చేస్తే ఏ రోజుల్లో చేయాలి? సంవత్సరంలో మామూలుగా 5 రోజులు ప్రధానమని చెప్తోంది అమ్మవారు. ప్రతి శుక్రవారం, ప్రతి పౌర్ణమి, ప్రతి జన్మ నక్షత్రం, ప్రతి నెల మనది, మన భార్య, మన గృహస్థ అయితే భార్యది, మనం ఆడవాళ్ళైతే వాళ్ళది, వాళ్ళ భర్తది, తర్వాత ప్రథమ పుత్రుడు కానీ పుత్రిక కానీ వాళ్ళ జన్మ తిథి రోజు. ఇవి 5 రోజులు ప్రధానం. ఈ రహస్యాన్ని ఈ రోజున రథసప్తమి రోజున మన్నో రాజరాజేశ్వరి అమ్మవారు లక్ష్మి గారి సమక్షంలో మరి తెలియజేయడం జరిగింది. మనం ఇక్కడ వస్తున్నాం పోతున్నాం, అసలు అమ్మవారు ఏం చెప్తుందో ఎవరు పట్టించుకోవటంలే, ఆమె ఏం సందేశం ఇస్తుందో ఎవరు గ్రహించటంలే. అలాగే ఖడ్గమాల ఉంది. ఖడ్గమాలలో రహస్యం ఏం చెప్పింది అమ్మవారు? ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరి. నామమే మంత్రంగా ఇచ్చింది అందరికీ. తర్వాత నామం ఏమొస్తోంది? షడంగన్యాస కుర్యాత్. 6 అంగాలతో మంత్రాన్ని తీసుకోండి, పరిపూర్ణం అవ్వదు దీక్ష. మరి ఇప్పుడు ఎంతమంది ఈ లలిత సహస్రనామ పారాయణ చేస్తున్నారో, ఎంతమంది ఈ ఖడ్గమాలని చదువుతున్నారో వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళ గురువుల ద్వారా ఏ మంత్రాన్ని పొందారో ఆ మంత్రానికి 6 అంగాలు 6 అంగాలు తీసుకున్నారో లేదో. మరి మన దేహం సంపూర్ణంగా ఉండాలంటే మనకు అంగాలన్నీ సరిగ్గా ఉంటేనే కదా. కేవలం మొండంతోటే నేను, కాళ్ళతోటే నేను అన్నీ చేస్తానండి అంటే, నాకు ఒక గురువు చాలండి, ఒక మంత్రం చాలండి అయిపోయిందంటే ఎలా అయిపోయింది? అందుకని హృదయాదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి. మరి ఇవి అంగాలు. ఈ అంగాలన్నీ కూడా క్రియాయోగ రహస్యాలు. అందుకని నా పుస్తకంలో స్తోత్ర విజ్ఞానం అనే పుస్తకంలో ఈ రహస్యాల్ని, ఖడ్గమాల రహస్యాల్ని, తర్వాత ఏ రథసప్తం ఉందో ఆ సూర్యుని యొక్క సూర్య ఉపాసన, సంధ్యా వందనం. మనకి ఈరోజు అనారోగ్యం వస్తుందంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ప్రత్యక్షంగా భగవంతుడు రోజు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. అయినా మనం అజ్ఞానంగా అనేక చోట్ల క్షేత్రాలు, గుళ్ళు తిరుగుతున్నాం. ఆదిశంకరాచార్యులు రాశారు ఈ విషయాలన్నీ. అందుకని నీ హృదయంలో ఆదిత్య హృదయం, మరి చక్కటి ఆదిత్య హృదయం బాలసుబ్రహ్మణ్యం గానం చేసినది, అనేక మంది గానం చేసిన ఆదిత్య హృదయాన్ని మనం రోజు పఠిస్తున్నామా? సూర్యుడు ఎదురుగుండా పఠిస్తున్నామా? లేదా ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేదా అంత సమయం కూడా లేదండి, 12 ఆదిత్యులు ఉన్నారు. మరి మకర సంక్రాంతి వస్తోంది. ఆ 12 రాసుల్లో 12 నెలల్లో సూర్యుడు పరిభ్రమిస్తూ ఉన్నాడు. అసలు ఈ సూర్యుడు ఎప్పుడు పుట్టాడు? రథసప్తం వస్తోంది, వెళ్ళిపోతోంది.
మరి ఈ రోజున అన్ని కార్యక్రమాలు వచ్చారు, వెళ్ళిపోయినారు, భోజనం చేశారు, అయిపోయింది. కానీ ఆ సూర్యుడు ఎప్పుడు పుట్టాడో మనం తెలుసుకోవటంలే, మన పిల్లలకి చెప్పటం లేదు. 195,58,85,000 సంవత్సరాల నుంచి ఈ సూర్యుడు పరిభ్రమిస్తున్నాడు. ఆ సూర్యుని యొక్క జననం జరిగి ఇంత కరెక్ట్గా మన ఋషులు అందించారు. మనకి ఆ భగవంతుడు పుట్టిన రోజు తెలియదు, ఎంత కాలం నుంచి పరిభ్రమిస్తున్నాడో తెలియదు. మన పిల్లలకి ఏం చెప్పడంలే, అందుకని వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అందుకని మీరు నేర్చుకోండి, సూర్యోపాసన చేయండి. ఇంత సింపుల్గా రాశాను. స్తోత్ర విజ్ఞానం అనే పుస్తకంలో అనేక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా దీన్ని వివరణ అందించబడింది. మరి మీకు శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళంతా దీన్ని తీసుకొని అటు అమ్మవారిని ఇటు సూర్య భగవానుని మనం కనుక ఉపాసన చేస్తే, నా వరకైతే 10 సంవత్సరాల అనారోగ్యం 60 రోజుల్లో సంపూర్ణంగా కరోనా టైంలో నివారణ అయింది. అందుకని ఈ రోజున నేనైతే పరిశీలించా, అసలు అనారోగ్యాన్ని తీసేయడం అన్నంత సులభం ఈ ఆధ్యాత్మిక విద్యలో ఇంకా వేరేది ఏది లేదు. అది సూర్యోపాసన. 12 నామాలు: ఓం సూర్యాయ నమః, భానువే నమః, ఖగాయ నమః, పుష్ట్యే నమః, హిరణ్యగర్భాయ నమః, మారీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః. ఈ విధంగా 12 నామాలు ఉన్నాయి. ఈ 12 కంఠస్థం పట్టండి, పిల్లలకి నేర్పండి. పిల్లలందరికీ తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయించండి. వాళ్ళు ఈ సూర్య నమస్కారాలు బాల్యం నుంచే కనుక 8వ సంవత్సరం నుంచి చేసిన వాడికి హాస్పిటల్ గడప దాటాల్సిన అవసరం లేదు. అది మరి మీరు ఇన్ని కోట్లు సంపాదించి వాళ్ళ ఆరోగ్యం గురించి చూడటం లేదు. అందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఆ సూర్య భగవానుడు ఈ మన్నవ రాజరాజేశ్వరి స్వరూపంగా అవతరించి ఆ అమ్మవారి ద్వారా సమాధి స్థితి పొంది ఏ చదువు చదవకుండా కూడా కోటీశ్వరాలుగా తను అయి తన కుటుంబాన్ని, తన మనవడిని అమెరికా పంపించి ఇంతటి ధనాన్ని కూడా ఐశ్వర్యాన్ని కూడా సమకూర్చబెట్టింది. ఏ చదువు చదవకుండా ఒక్క మంత్రం జిల్లెళ్ళమూడి అమ్మ ద్వారా రాజరాజేశ్వరి మంత్రాన్ని స్వీకరించి తను తరించింది. నేను ఆమెను వెళ్ళిపోయేటప్పుడు అడిగా, మా కుటుంబంలో జన్మించావు అమ్మవారిగా, రాజరాజేశ్వరిగా, మరి నువ్వు నాకేం సందేశం ఇస్తావని అడిగా. ఆమె వెళ్ళేటప్పుడు కూడా ఎవరు జ్ఞానాన్ని అడగలేదు. ఆమె శిష్యులు ఎవరు. సమాధి స్థితి పొందింది. ఆ సమాధి ఎలా ఉంటుందో కూడా నాకు చూపించింది పర్టికులర్గా. అందుకని ఇంత సులభం యోగం, ధ్యానం ఆచరించడం, సూర్య నమస్కారం చేయడం. ప్రత్యక్ష భగవానుడు. మనం ఒక మాఘమాసం ఇది. ఎందుకు ఈ మాఘమాసంలోనే అమ్మవారి యొక్క జన్మన తిథి వచ్చింది అంటే, మాఘమాసంలో నదీ స్థానం ప్రధానం, అలాగే సముద్ర స్థానం కానీ సరస్సు స్థానం కానీ. ఎందుకు అంటే ఒకరోజు ముందే అక్కడికి వెళ్ళి నిద్ర చేసి ఆ స్వప్నంలో ఆ దర్శన భాగ్యం కలిగించుకొని ఉదయాన్నే లేచి ఆ సూర్యుని యొక్క బంగారు కాంతిని, ఆ కాంతిలో ఆ మార్పు ఎంత సమయంలో వస్తుందో ఆ నది నీళ్లలో కానీ జలంలో సముద్రంలో కానీ మనం గురుముఖత తీసుకున్న మంత్రాన్ని పఠిస్తే మన జన్మ ధన్యమైపోతుంది. ఆధ్యాత్మిక మార్గం ఇంత సులభమైంది. ఎవ్వరూ సక్రమంగా ఆచరించడంలే, ఇతరులకి బోధించడంలే. అందుకని ఇటువంటి విద్య ఈ అమ్మవారి ద్వారా అమ్మ మాట అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆమె ఉన్నప్పుడు రాయించింది. ఈ సుబ్రహ్మణ్య స్వామి పీఠం, అమ్మవారు మన్నవ రాజరాజేశ్వరి పీఠం, ఇది బేగంపేటలో, కుందన్బాగ్లో, మెథడిస్ట్ కాలనీలో, వైష్ణవి మెడికల్స్. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే నెట్లో ఉన్నాడు, మీ సెల్ ఫోన్లో ఉన్నాడు. మీరు అడ్రస్ అన్నీ కూడా లొకేషన్తో సహా తెలుసుకోవచ్చు. వైష్ణవి మెడికల్స్, కుందన్బాగ్, మెథడిస్ట్ కాలనీ అని సెర్చ్ చేస్తే మీకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం యొక్క లొకేషన్ ఖచ్చితంగా వస్తుంది. అందుకని తప్పనిసరిగా ప్రతి షష్ఠి రోజున కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అనేక మన కళ్యాణాలు నిర్వహించబడతాయి. ఆరోగ్యం సుబ్రహ్మణ్య స్వామి కుజ దోషం ఉన్నా కూడా నివారణ అయి మనకి మొట్టమొదట ఈ దేవతలందరూ కూడా ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తారు. ఆ తర్వాత ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, సర్వాన్ని అందిస్తారు. అందుకని అటువంటి అమ్మవారి యొక్క
మన్నవ రాజరాజేశ్వరి యొక్క కటాక్షం అందరూ పొందాలని శ్రీ సన్నిధి ఛానల్ ముఖంగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అందుకని హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా ఈ క్షేత్రాన్ని దర్శించండి, ఈ సుబ్రహ్మణ్య స్వామి పీఠాన్ని దర్శించండి. దీన్ని దినదినాభివృద్ధి చేసి అన్ని పీఠాల్లాగా ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వస్తే ఆయురారోగ్యాలు, కళ్యాణాలు, మనకు కావాల్సినవన్నీ కూడా సమకూరుతాయి. ఇక్కడ లక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ ద్వారా ఉపదేశం పొందండి, మంత్రదీక్ష తీసుకోండి, ఆచరించండి, తరించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సహనాభవతు సహనో భునస్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వాక్కు పలికించింది మా మౌనస్వామి మన్నవ రాజరాజేశ్వరి అమ్మవారు, జిల్లెలమూడి అమ్మ. అర్కాపురం అంటారు దాన్ని, జిల్లెళ్ళమూడి అమ్మ అంటే జిల్లెళ్ళ ఆకు. ఈ రోజున రథసప్తమి రోజున శిరోభాగంలో ధరించి రేగిపళ్ళతో స్నానం చేస్తే 7 జన్మల పాపం పోతుంది. ఏ విధంగా? గురు మంత్ర దీక్ష ద్వారానే. మనం కేవలం మామూలుగా స్నానాలు చేస్తూనే ఉన్నాం, జన్మంతా చేస్తూనే ఉన్నాం. ఈ రోగం ఎక్కడ రోగం అక్కడే ఉంది. అందుకని ఇంత సులభంగా నా చేత పలికించింది జిల్లెలమూడమ్మ, మన్నవ రాజరాజేశ్వరి, మా మౌనస్వామి, సిద్ధేశ్వరానంద భారతి, మా మేనమామ విమలానంద భారతి. అనేక మంది గురువుల్ని నేను గురు దక్షిణ చెల్లించి మరి విద్య నేర్చుకున్న. లక్షల రూపాయల ధనం చెల్లించి మనం ఈ రోజున ఎలా అయితే బీటెక్ ఎంటెక్ చదవడానికి ఖర్చు పెడుతున్నారో, నేను శ్రీ విద్య కోసం అంత ధనాన్ని ఖర్చు పెట్టి నేర్చుకున్నా ప్రామాణికంగా. అందుకని నా ద్వారా పంచదశి మంత్రం, బాలా మంత్రం, అనేక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా నేను అందరికీ కూడా ఆ ఉపదేశం చేశా. అది టీవీ మాధ్యమంగా ఉపదేశం స్వీకరించాక మీరు దీక్షగా పర్సనల్గా వెళ్ళి గురువు పాదాలను ఆశ్రయించి తీసుకోవాలి. అందుకని ఆ నియమాలను కూడా పాటించండి, ఆ సాంప్రదాయాన్ని కూడా పాటిస్తారని ఆశిస్తున్నా. సర్వే జన సుఖినో భవంతు.